ఈరోజు ఏదో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు, అదేదో ప్రజల కోసమే జరుగుతున్నట్టు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో కేబినెట్ మీటింగులు జరిగాయి. ఆ కేబినెట్ మీటింగులు అంతా కూడా భూములను ఎవరెవరికి ఇచ్చుకోవాలి, ఎలా మాఫియా చేయాలి, ఎలా ఇసుకను దోచుకోవాలి, ఎలాగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దోచుకోవాలన్నటువంటి దాటిపైన సమావేశాలు జరిగాయి. ఏ రోజు కూడా కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, రైతులు ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నారు, రాష్ట్రం అనేక సమస్యలు ఉన్నాయి, విభజన సమస్యల పైన ఎన్నో ఉన్నాయి. వేటిపైన కూడా చర్చ జరగలేదు, ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకొక నెలలో నోటిఫికేషన్ వస్తుంది అనగా ఇప్పుడేదో హడావిడిగా కేబినెట్ సమావేశం ఇదేదో మొట్టమొదటిగా జరుగుతున్నట్టుగా ప్రజలకు తాయిలాలు ఇస్తారు, ప్రజలకు ఎంతో మేలు చేయబోతున్నాం అటువంటి బిల్డప్ ఇవ్వటం నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు రైతులు 4.5 సంవత్సరం నుంచి ఎన్ని కష్టాలలో ఉన్నారు. అయ్యా మా ఊపిరి ఆగిపోతుంది, మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరం నుంచి వాళ్ళ గోడు వినిపిస్తుంటే ఆ గోడును పట్టించుకోకపోగా ఇప్పుడు వాళ్ళు వెంటిలేటర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మేము ఆక్సిజన్ ఇస్తామన్నటువంటి రీతిలో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. రైతు రక్ష పెడతాం, మేము తెలంగాణలో ఏ రకంగా అయితే 3 సంవత్సరాల క్రితం పెట్టి రైతులకు మేలు జరిగిందో దాన్ని ఇప్పుడు ఎన్నికల ముందు మేము ప్రకటిస్తామన్నటువంటి రీతిలో లీకులు ఇవ్వటం, పెన్షన్లు గత 3.5 సంవత్సరం 4.5 సంవత్సరం నుంచి దాని మాట మాట్లాడకుండా ఎన్నికలు ఇంకా 2 నెలల్లో నోటిఫికేషన్ వస్తుందనగా ఇప్పుడు ఏదో పండగలాగా చేస్తాం, పెంచుతాం, ఈ 1 నెల 2 నెలలు ఇస్తాం అన్నటువంటి రీతిలో వివరించడం నిజంగా అదేదో ప్రజలకు ఏదో బ్రహ్మాండంగా 4.5 సంవత్సరం మేలు చేసినట్టుగా వీళ్ళు మాట్లాడుతుండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజంగా రాజకీయాలంటే ఎలాగుండాలంటే 4.5 సంవత్సరం పరిపాలన చేసినప్పుడు ఆ 4.5 సంవత్సరం ప్రజా ఆమోదం పొంది ఆ 4.5 సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి మేము 4.5 సంవత్సరం బాగా చేశాం, ఇంతకంటే ఇంకా రాబో రోజుల్లో ఇంకా బాగా చేస్తామని చెప్పేటువంటి మాట మాట్లాడాలి. కానీ 4.5 సంవత్సరం ఏమీ చేయకుండా ఎన్నికలు వస్తున్నటువంటి నెల నోటిఫికేషన్ వస్తుందనగా ఇప్పుడు అన్నీ చేసేస్తాం, అడిగిన వాళ్ళకి ఇల్లులు ఇస్తాం, అర్హులకు పెన్షన్లు ఇస్తాం, పెన్షన్ రేట్లు పెంచుతాం, రైతు రక్ష పెడతాం అంటే ఏం ఉపయోగం అండి? ఆల్రెడీ ప్రజలు ఊపిరాడక వెంటిలేటర్లకు చేరుకున్నారు, వెంటిలేటర్లో ఉన్నారు. ఇప్పుడేదో ముందంతా కూడా ఆక్సిజన్ అందించాల్సిన టైంలో ఆక్సిజన్ అందించకుండా వెంటిలేటర్ పైకి వచ్చినాక ఎలాగా బతుకరు ఏదో రాజకీయ ప్రయోజనాలు ఉపయోగించుకుందాం అన్నటువంటి రీతిలో వ్యవహరించడం నిజంగా వాళ్ళు సిగ్గుపడాలి. ఇది కాదు పాలన అంటే. రాజశేఖర్ గారు పరిపాలన చేశారు 4.5 సంవత్సరం. ఎన్నికల సమయంలో తను ఏ రోజు కొత్త తాయిలాలు ప్రకటించలేదు, ఇప్పటికిప్పుడు ఏమీ ఇవ్వలేదు ఆయన. ఈరోజు ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ దేశవ్యాప్తంగా ఒక దిక్కు చేయింది. అదే రకంగా 108 అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఇరిగేషన్ పైన అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొనసాగించుకుంటూ వచ్చారు. కాబట్టి ఎన్నికలను ఇలాగా భయపడి ఆక్రమణం ఏం పెట్టలేదు. ఆయన 2009లో అన్ని పార్టీలు ఒకటైనా కూడా ఒంటరిగా పోటీ చేసి నేను ప్రజా కార్యక్రమాలు అమలు చేశాను, నాకు ఆ ధైర్యం ఉంది, కొత్తగా కూడా నేను మేనిఫెస్టోలో ఏమి పెట్టను, కేవలం 2 చిన్న హామీలు ఇస్తానని చెప్పి ప్రజలతో దగ్గరికి వెళ్ళినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ ధైర్యం మీకుందా? ఈ 4.5 సంవత్సరంలో మేము అన్నీ చేశాము, ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఈ 4.5 సంవత్సరంలో మేము చేసిన వాటిని చూసి ఓటు ఏంటి అనేటువంటి ధైర్యం మీకు రాలేదు అని అంటే ఈ 4.5 సంవత్సరం మీరు ప్రజలను వంచారు, మోసం చేశారు. మోసం చేసి ఇప్పుడు ఏదో హడావిడిగా కేబినెట్ మీటింగ్లు జరిపేసి నిర్ణయాలు ప్రకటిస్తామన్నటువంటి రీతిలో మళ్ళీ ఇంకోసారి ప్రజలను ఇంకొకసారి మోసం చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు తప్పితే ఏమీ లేదు. ఇది కాకుండా ఈ మధ్యన మంత్రులు పదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాలు రాస్తున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు అనేది మర్చిపోయారు. కేంద్ర ప్రభుత్వంతో 4.5 సంవత్సరం కలిసి ప్రయాణించింది మర్చిపోయారు. ఒక మంత్రి గారు దేవినేని ఉమా గారు
ఆయన విద్యార్థుల ఇరిగేషన్ సమస్యల పైన, ప్రాజెక్టుల పైన, ఇంకొక దానిపైన షెడ్యూల్ 9-10 పైన ఆయన లెటర్ రాస్తారు. ఇంకొక మంత్రి గారు రవీంద్ర గారు విద్యార్థుల సమస్యల పైన జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటిది ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు అన్నది ఆ మంత్రులు మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు పరిష్కరించినటువంటి సమస్యలను పరిష్కరించుకోలేక విఫలమయ్యి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పారిపోయి కరకట్ట పైన చేరి ఈయన ఆ హామీలు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన ప్రతిపక్ష నాయకుడు చేయలేదని చెప్పి మాట్లాడుతుండడం నిజంగా నవ్వొచ్చేటువంటి అంశం. చేయాల్సిన వాళ్ళు చేయకపోగా ఇలాగ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? రాగద్వేషాలకు అతీతంగా దాపరికం లేకుండా స్వప్రయోజనాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కును పరిరక్షిస్తానని ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాజధానిలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన హక్కులన్నింటినీ గాలికి వదిలేసి ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి ఆయన చేయాల్సిన బాధ్యతను వదిలేసేసి చేయకపోగా తన కేసులను ఎక్కడ బయట పెడతారు అని చెప్పి భయపడి కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ భయపడి తాను ఏ సమస్యను గట్టిగా లేవదీయకుండా ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు జగన్ గారికి లెటర్ రాస్తున్నారు అని అంటే నిజంగా వాళ్ళు మంత్రులా, నిజంగా వాళ్ళు కేవలం ఒక జోకర్లా అన్నటువంటిది అర్థం కావట్లేదు. ఎవరండి ఈ సమస్యల పైన గట్టిగా పోరాడాల్సినటువంటిది, సాధించాల్సినటువంటిది? వీళ్ళు కాదా? షెడ్యూల్ 9-10 సమస్యలపై ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయినారు? కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ కేంద్ర భాగస్వాములు మీరు మంత్రులుగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు ఇక్కడ హైదరాబాద్లో మనకు రావాల్సిన హక్కులపైన ఎందుకు గట్టిగా పోరాడలేకపోయారు? మీరు కాదా హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి గారు మా రాజధాని శంకుస్థాపనకు రావాలా అని చెప్పి వంగి నమస్కారాలు పెట్టి ఆహ్వాన పత్రాలు ఇచ్చింది మీరు కాదా? ఆయన కనకదుర్గ ఆలయంకి వస్తున్నారంటే ఆ రోజు విభజన హక్కులు కానీ ఈ సమస్యలపైన ఏ వీటిపైన అడగకుండా కండువాలు కప్పి కాలు మొక్కినటువంటిది మీరు కాదా? మర్చిపోయారా? మరి అదే రకంగా అనేక విషయాలలో యాగాలకు పోయారు మీరు. ఇవన్నిటినీ పోయినప్పుడు కానీ ఇంకో చోటు కానీ రాష్ట్ర ప్రజల హక్కులు మీకు కనపడలేదా? ఎందుకు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు గట్టిగా నిలదీయలేకపోయారు? అంటే వీళ్ళు సమస్యలు పరిష్కరించలేక వీళ్ళు పోరాడలేక విఫలం చెందాము అని చెప్పి ఒప్పుకుంటున్నట్టుగా ఉంది. ఇక్కడ ఒప్పుకొని ఎలాగా మేము ప్రజాదరణ కోల్పోయినాము, కాబోయేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరైనా పరిష్కరించండి అని చెప్పి లెటర్ రాస్తున్నారా అటువంటిది వీళ్ళు చెప్పాలి. అలాగే ఉంది లెటర్ రాసేటువంటిది. మరి ఈ సమస్యలన్నింటినీ పోరాడి సాధించాల్సింది ప్రతిపక్ష నాయకుడా, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగా అనుకుంటే 4 సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో కూడా మీరే కదా ఉండింది. మరి ఎందుకు పరిష్కరించలేకపోయారని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకు గాలికి వదిలేశారు రాష్ట్ర ప్రయోజనాలను? ఎందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీ స్వప్రయోజనాల కోసం, మీరు దోచుకోవడం కోసం, మీరు దోచుకున్నటువంటిది ఎవరు ప్రశ్నించకూడదు అని చెప్పి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం అక్కడ పారిపోయి రాష్ట్రాన్ని అన్యాయం చేసి ఈరోజు ప్రతిపక్ష నేత పైన నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మీ విజ్ఞతకు వదిలేయాలి తప్పితే మేమేమీ అడగదలుచుకోలేదు. ఈ 4 రాజశేఖర్ గారు చనిపోయినప్పటి నుంచి అనునిత్యం ప్రజలలో ఉండి అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన ఈ 9 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యా ఇబ్బందులు పడుతున్నారు, ఆరోగ్యశ్రీలు నిధులు రావట్లేదని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన. విద్యార్థులు అష్ట కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చాలా ఉన్నాయి, చెల్లించండి అని చెప్పి అనేక రకాలుగా పోరాడిన వ్యక్తి ఆయన. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటే సంజీవిని, అది వస్తేనే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అనేక పోరాటాలు, దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి పోరాటాలు చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా? మీరు ఏ పోరాటం చేయకుండా మీరు భయపడి మీ స్వార్థ ప్రజలను కాపాడుకోవడం కోసం భయపడి మీరు పారిపోయి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి ప్రజలను అన్యాయం చేసింది మీరే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట్లాడతాడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి 1000 కోట్లు ఖర్చు పెడుతూ ప్రజలను బలవంతంగా తోలుకుపోయి ఆడ కూర్చోపెట్టి మీరు చెప్పేటువంటి మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విభజన చట్టం ఎప్పుడు వచ్చిందండి తయారు చేసింది? 2014 ఫిబ్రవరిలో. మరి రాష్ట్రపతి ఆమోదం పొందింది ఎప్పుడు? 2014 మార్చిలో. టీడీపీ అధికారం చేపట్టింది ఎప్పుడు? 2014 జూన్లో.
మరి బీజేపీతో మీరు 2018 వరకు కొనసాగారు. 2018 ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కొనసాగారు. గుర్తుకు రాలేదా మీకు ఈ సమస్యల పైన? మరి కేటీఆర్ గారితో మీరు మాట్లాడింది ఎప్పుడు? హరికృష్ణ గారు చనిపోయినటువంటిది ఆగస్ట్ సెప్టెంబర్, ఆ మధ్య కాలంలో హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కేటీఆర్ గారితో మీరు మన ఇద్దరం కలిసి ఉన్నామని మాట్లాడింది 2018 ఆగస్టులో. మరి అంతవరకు ఈ విభజన సమస్యలు కానీ ఏమి గుర్తుకు రాలేదా మీకు? ఎందుకు మీరు అడగలేకపోయారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా వీళ్ళు నిజంగా వీటన్నిటి వైఫల్యం చెందారు కాబట్టి, మేము పరిష్కరించలేము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి అన్న పరిష్కరించండి మీరు అధికారంలోకి వచ్చినాక అని చెప్పి వీళ్ళు అడగదలుచుకున్నట్టుగా ఉంది లెటర్లు అనేది చూస్తూ ఉంటే. అదే రకంగా మేము ఈరోజు ఎలా క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది, ఈ క్యాబినెట్ మీటింగ్లోనే ఒక తీర్మానం చేయండి. మేము 4 సంవత్సరంలో వైఫల్యం చెందాము, ఈ సమస్యలన్నింటినీ మేము పరిష్కరించలేకపోయినాము, ఈ సమస్యలు విభజన సమస్యలు ఇన్ని ఉన్నాయి, రాష్ట్ర సమస్యలు ఇన్ని ఉన్నాయి, ప్రాజెక్టుల సమస్యలు ఇవన్నీ మేము చేయలేకపోయినాము, మేము ఆ సంక్షేమ కార్యక్రమాలలో వైఫల్యం చెందామని చెప్పి మీరు తీర్మానం చేయండి. మీరు తీర్మానం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించండి. భవిష్యత్తులో మీలాగా లాలూచి రాజకీయాలు చేయకుండా నిజమైనటువంటి రాజకీయాలు, స్వచ్ఛమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ఈ సమస్యలన్నింటినీ కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. అది ప్రజలు కూడా నమ్మకం వచ్చింది. ఆయన పరిష్కరిస్తారు. మీరు ఏవైతే ఈరోజు లెటర్లు రాస్తున్నారో అవన్నీ మీ వైఫల్యాలుగా మీరు ఒప్పుకోండి, ఒక తీర్మానం కూడా క్యాబినెట్ మీటింగ్లో పెడితే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు రైతు రక్షణ పెట్టి ఏదో చేస్తాడట. స్వయాన ఒక పుస్తకం రాసుకున్నావు, వ్యవసాయం దండగా. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకుంటున్నారు, నష్టపరిహారం కోసం చేసుకుంటున్నారు. నిజంగా సమస్యలు ఏమి లేవు, వ్యవసాయం అన్నటువంటిది వేస్ట్ అని చెప్పి మాట్లాడినట్టు నువ్వు ఈరోజు రైతులకు మంచి చేస్తావట. ఏం చేశారండి మీరు అంతకుముందు 9 సంవత్సరాల పాలనలో? సంక్షేమ కార్యక్రమాలపై చురకంగా మాట్లాడినారు. అయ్యా రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు, ఉచిత విద్యుత్ ఇస్తే బాగుంటుంది అని చెప్తే ఎంత అవహేళనగా మాట్లాడారు మీరు, ఎంత అవమానకరంగా మాట్లాడారు మీరు రైతుల గురించి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అంటే ఎలాగో రైతులను ఆదుకోవాల్సింది ఏ రకంగా అని చెప్పి చూపించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర గారు ప్రజాదరణ పొందారు కాబట్టి నేను కూడా ఏదో డ్రామా చేయాలా అని చెప్పి నువ్వు నటిస్తున్నావు తప్పితే నీకు నిజంగా ప్రేమ లేదు. మరి నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు మొత్తం అనాపరిస్థితి సహా రైతు రుణమాఫీ చేస్తానన్నావు. ఎంత చేశారండి మీరు? కనీసం మీరు చేసింది వడ్డీ కన్నా సరిపోయిందా? ఎందుకు మోసం చేశారు? దానికి సమాధానం చెప్తారా? దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? దాదాపుగా రైతులకు ఈ 2014 నుంచి కూడా దాదాపుగా 4,500 కోట్ల పైగా ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్ రావాలి. దానిపైన ఏమన్నా మీరు నిర్ణయం తీసుకుంటారా? ఈరోజు రైతులు ఇన్ని కష్టాలలో ఉన్నారు, వారిపైన ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? రైతు గిట్టుబాటు ధర లేక ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు. ఏ రోజైనా చర్యలు చేపట్టారా? ఒక ధర నిర్ణయిస్తామని చెప్పి మంత్రులకు సంబంధించిన దళారులే ముందుగా రైతుల దగ్గర చీపుగా కొన్ని కొంచెం మార్కెట్లు ప్రభుత్వం ద్వారా జీవో తెచ్చుకొని కొంచెం పెంచుకొని కోట్ల రూపాయలు దోచుకున్నారు. అన్ని విషయాలలో దోచుకోవడం తప్పితే వేరేది ఏమీ లేదు. దోచుకోవడమే మా విధానం అంటుండేదిగా వివరించి రైతులు అన్యాయం చేశారు. ఈ కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మైనస్ డెఫిసిట్లో ఉంది, రెయిన్ఫాల్ విపరీతమైన డెఫిసిట్లో ఉంది. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలు చాలా ఇబ్బందులలో ఉన్నాయి అని అంటే రెయిన్ గన్లు పెట్టాను, కరువును తరిమేశాను, నన్ను చూసి కరువు భయపడింది, పట్టిసీమ వల్ల రాయలసీమ అంతా కూడా రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పి ఏవో మాటలు మాట్లాడతావు. ఎక్కడ సంతోషంగా ఉండేది? ఒకసారి వచ్చి చూడండి ఏ రకమైన రైతుల పరిస్థితి దయనీయంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి వచ్చి చూస్తే గ్రౌండ్ లెవెల్కి వచ్చి చూస్తే తెలుస్తుంది మీకు. ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని మేము రైతులు బ్రహ్మాండంగా చేసేసినాం, ఎన్నికలు వస్తున్నాయి కదా ఏదో ఒకటి హామీ చేసి తోసేస్తాం, ఓటు వేయించుకుంటాం, ఏదో ఒకటి మాయమాటలు గతంలో మోసం చేసినట్టు మళ్ళీ రైతులకు మోసం చేస్తామన్నటువంటి రీతిలో వివరించడం కాదు. చిత్తశుద్ధితో మీరు చెయ్యాలి. చిత్తశుద్ధితో చేసినప్పుడే నిజంగా ఇది వస్తుంది. అంతేగాని నీ కేసుల కోసం భయపడి ఈ రాజీ అయిపోయి చేయాల్సిన టైంలో ఏవి చేయకుండా మోసం చేయడం కాదు విధానం అంటే. మళ్ళీ ఈ ఎన్నికల ముందు ఆడేటువంటి డ్రామాల్లాగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆ డ్రామాలు కట్టిపెట్టమని చెప్తున్నాం.
నిజంగా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి విధానం నీ దగ్గర ఉండాలి. అది నీకు ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఇతని పీరియడ్లో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ ఏ ఒకటన్నా చేశాడా? వాళ్ళకి మేలు చేసేటువంటిది. రాజశేఖర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్స్ వల్ల మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూరింది. అలాగా పర్మనెంట్గా నువ్వు ఏదన్నా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసావా? మైనార్టీల గురించి ఆలోచన చేసావా? ఒక ఓట్ బ్యాంక్ లాగా నీకు రాజకీయం నడుస్తూ ఉంటుంది. బీజేపీతో వ్యతిరేక ఫ్రంట్ అంటావు, 4.5 సంవత్సరం వాళ్ళతోనే ఉన్నావు. అంతకుముందు అనేక సార్లు వాళ్ళతోనే కలిసి పనిచేసావు. మళ్ళీ లోపాయకారి ఒప్పందంగా ఎక్కడ బీజేపీ వస్తుందని చెప్పి లోపాయకారిగా నితీష్ గడ్కరీని పిలిచి సన్మానాలు చేస్తావు. ఓ పక్కన వెంకయ్యనాయుడు గారిని అలాగే పెట్టిన వెంకయ్యనాయుడు గారిని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? ఇంతవరకు ఒక్క మాటన ప్రశ్నించినారా? రాష్ట్రానికి వస్తే కోట్ల రూపాయలు జీవోలు ఇచ్చి వెల్కమ్ పలుకుతారే. ఉపరాష్ట్రపతి పదవి పైన మాకు గౌరవం ఉంది, కానీ ఎందుకు మీరు వెంకయ్యనాయుడు గారు ఇంతవరకు గట్టిగా నిలదీయలేకపోయారు? వెంకయ్యనాయుడు గురించి ఒక్క మాట కూడా ఎందుకు మీరు మాట్లాడలేకున్నారు? అంటే మీ లోపాయకార ఒప్పందం రేపు పొద్దున మళ్ళీ బీజేపీ వస్తే త్రూ వెంకయ్యనాయుడు గారి ద్వారానో లేకపోతే ఈ గడ్కరీ గారి ద్వారానో మళ్ళీ బీజేపీలో ఎట్లా కలుసుకోవాలన్నటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు. స్పష్టంగా అది కనిపిస్తోంది. మరొక పక్క ఏమో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఇటు కూడా పోవచ్చు అని చెప్పి ఆడొక కాలు పెట్టావు, ఈడొక కాలు పెట్టావు. నీ నైజం అంతా ఎప్పుడు అంతే, నీ రాజకీయ చరిత్ర అంతా ఇంతే. ఒకసారి ఈయన యొక్క నైతికత గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్టీ రామారావు గారు మరణించే ముందు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడినారో ఒకసారి వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏందో తెలుస్తుంది. ఈ మధ్యన నాదెండ్ల భాస్కర్ రావు గారు కూడా అనేక రకాల యూట్యూబ్లలో ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేయండి, ఏం మాట్లాడారో తెలుస్తుంది. ఎటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి తెలుస్తుంది. ముఖ్యమంత్రి తర్వాత చీఫ్ సెక్రటరీ గారు మామూలుగా ఉంటారు, పెద్దగా ఉంటారు. అదే రకంగా ఈ ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి చీఫ్ సెక్రటరీలు ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ, అజయ్ కల్లాం గారు కానీ నీ దోపిడీ గురించి కానీ నీ యొక్క ఆలోచనల పరంగా ఎలాగుంటాయన్నటువంటి దానిపైన వాళ్ళు చెప్పారు. చూడండి, ఇవన్నీ చూసి ఆలోచన చేయండి. నేను ఇంటెలిజెంట్ పీపుల్ని కానీ, విఘ్నులను కానీ, లేకపోతే ప్రజలందరినీ కూడా, యువతను కానీ ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఇతని క్యారెక్టర్ గురించి ఏ రకంగా వాడుకుంటాడు అటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? లాస్ట్లో కల్లిబొల్లి మాటలు చెప్పి హైప్స్ క్రియేట్ చేసేటువంటి వ్యక్తులు అవసరం కాదు. రాజశేఖర్ గారి గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎలాగొనింది పాలన అటువంటిది. ఆయనకు పరిపాలన తెలియదని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఈయన హయాంలో ఉన్నటువంటి రెవెన్యూ డెఫిసిట్ని రెవెన్యూ సర్ప్లస్కి తీసినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది. ఈయన టైంలో మొత్తం అప్పులు పాలు చేసి అసెట్స్కి చేసిన అప్పులకు వ్యత్యాసం ఉంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల కంటే కూడా రాష్ట్ర అసెట్స్ని ఎక్కువ క్రియేట్ చేసినట్టు ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రాష్ట్రంలో ఎక్కడ శాంతి భద్రతలు లేకుండా అన్నిత్యం ప్రజలు అల్లకొల్లంగా ఉంటే ఆ మావోయిస్టులను రాష్ట్రంలోనే లేకుండా చేసి శాంతి భద్రతలు కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి పాలన 5 సంవత్సరాల్లో చేశాడు. అంతకంటే కూడా గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఈయన పరిపాలన ఎప్పుడు కూడా ఇట్లా మోసపూరితంగా ఉంటుంది. లాస్ట్ మినిట్ హడావిడి తప్పితే ఏమీ ఉండదు ఇతని దగ్గర నుంచి. ఏ రకంగా రైతులకు కానీ ఏ ఒక బడుగు బలహీన వర్గాలకు కానీ న్యాయం చేసిన వ్యక్తి కాదు. ఇటువంటి వ్యక్తికి నిజంగా తరిమి కొట్టాలి మనము. ఇటువంటి వ్యక్తి నిజంగా ఉంటే రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అనేటువంటిది చెప్పదలుచుకున్నాను. అందుకే నేను కోట్ చేశాను, ఎన్టీ రామారావు గారు ఏం మాట్లాడారో వినండి అని చెప్పి, నాదెండ్ల భాస్కర్ రావు ఏం మాట్లాడారో వినండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈయన ఆలోచనలు ఎలాగుంటాయో దగ్గరగా చూశారు వాళ్ళు కాబట్టే చెప్తున్నాను. ఈరోజు గడ్కరీ గారు వచ్చారు, 13 మంది మంత్రులను పైగా ఇన్వైట్ చేశారు వాళ్ళందరినీ. అంత మంత్రులంతా కూడా అంటే లోపాయకారిగా ఎలాగ ఒప్పందాలు కుదుర్చుకొని ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుస్తుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఏ పార్టీతో అయినా కూడా వాళ్ళ అవసరాల గురించి, తన యొక్క మనుగడ గురించి ఎవరితో అయినా రాజీ అవుతాడు తప్పితే ఒక సిద్ధాంతాలు అనేటువంటిది ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి ఉండవు. ఆ సిద్ధాంతాలు లేని పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఇటువంటి పార్టీ నిజంగా ప్రజలు ఎవ్వరు కూడా నమ్మకూడదు వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నింటినీ కూడా. మరి ఇన్ని కేబినెట్ సమావేశాలు ఇంతకుముందు అన్ని జరిగినప్పుడు గుర్తుకు రాని ప్రజలు ఆఖరి ఎన్నికల సమయంలో ఇంకా 2-3 కేబినెట్ సమావేశాలు ఉంటాయి, ఇప్పుడే ప్రజలు గుర్తుకొస్తారా మీకు? ఆ చేసినటువంటి మోసాన్ని అంతా కూడా మర్చిపోయే విధంగా చేయాలన్నటువంటి ఆలోచన, దుర్మార్గపు ఆలోచన మీకు తప్పితే నిజంగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి మీలో ఉండదు అని చెప్పి మరొకసారి చెప్తున్నాను. ఇప్పటికీ ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారు. రైతులు పరిస్థితి దయనీయంగా ఉంది. ఆదుకోండి. వాళ్ళు పెంచుకున్నటువంటి మామిడి తోటలు కానీ, వాళ్ళు వ్యవసాయం వైపు ఉన్నటువంటి దాన్ని అన్నీ కూడా ఎండిపి అష్ట కష్టాలు ఉన్నారు. త్రాగే నీటికి కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. నువ్వేమో సస్యశ్యామలం చేసేసాను, అన్నిటినీ చేసేసానంటూ. ఒక్కసారి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పైన అనేకసార్లు మేము చెప్పాం, నువ్వు ఎంత మోసం చేసింది, రాజశేఖర్ గారి వల్ల ఎలాగ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి.
ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఆయన హయాంలో కంప్లీట్ అయినటువంటి గాలేరు నగిరి అనంతపురానికి రక్షగా ఉంది. నువ్వేదో డిజైన్ చేసినట్టుగా నువ్వు మాట్లాడుతావు. పులివెందులకు నీళ్ళు ఇచ్చినా అంటావు. ఎవరైనా పరిపాలన చేసింది? ఏది ఎత్తుకున్న రాష్ట్రంలో ఏది జరిగినా ఇవన్నీ రాజశేఖర్ గారు చేసినటువంటివి. కొత్తగా నువ్వు ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఆయన పేద ప్రజలకు ఇది చేశారు, ఆయన వల్ల పేద ప్రజలకు మంచి జరిగిందని ఒక్క పేరు చెప్పగలుగుతారా? మీరు ఒక్కటన్నా చెప్పగలుగుతారా? రాజశేఖర్ గారు 5 సంవత్సరాలు ఏం చేశారంటే ఎన్నో చెప్పొచ్చు. చెప్తే దాదాపు 1 అవర్ ఎక్స్టెండ్ చేయాలి నా ప్రెస్ మీట్. అన్నీ చేశారు ఆయన. అది వీళ్ళకి ఇద్దరు ఉన్నటువంటి తేడా. క్యాబినెట్ మీటింగ్ల పేరుతో మోసపుచ్చొద్దండి. చిత్తశుద్ధితో చేసిన విధానం అవలంబించండి. నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, తప్పించుకోవడం కోసం, మళ్ళీ ఎన్నికల లబ్ధి పొందడం కోసం, పబ్లిసిటీ కోసం పనిచేయొద్దు. చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుతున్నాం. రైతుల్ని పడుతున్న కష్టాలని ఒక్కసారి ఆలోచన చేసి అదేదో నామకా వాస్తు కాకుండా నిజంగా వాళ్ళకు మద్దతు ధర ఎలాగ ఇవ్వాలి, కౌలు రైతులు ఏ రకంగా ఆదుకోవాలి, అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ ఎన్నికల ముందు ఏదో హడావిడిగా ఒక స్కీమ్ ప్రకటించి పండగలాగా చేసుకోండి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వ సొమ్మును ₹1,00,00,000 ఖర్చు పెట్టి పండగ చేసుకుని దాంట్లో కూడా అవినీతిమయం పాలు చేసేటువంటి కార్యక్రమం చేయొద్దు అని చెప్పి గట్టిగా విజ్ఞప్తి చేస్తాం. వంగవీటి రాధా గారు అంటే అందరికి కూడా ఎవరు కూడా అదొక దురదృష్టకర సంఘటన అండి. పార్టీ నుంచి అంత ఎందుకు విడిపోతున్నటువంటిది ఒక దురదృష్టకర సంఘటన. వంగవీటి రాధా గారి విషయంలో తను ఏదైతే 2014లో కంటెస్ట్ చేశారో విజయవాడ ఈస్ట్ నుంచి, అదే నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఎందుకని తను అలాగ ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు. అదే రకంగా మా పార్టీ పెద్దలు విజయసాయిరెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కానీ అనేక సార్లు తనకి వెళ్ళి చెప్పడం జరిగింది. మీరంటే ఆయనకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మాత్రం తగ్గించకుండా పార్టీలో చూసుకుంటాం. ఒకవేళ విజయవాడ ఈస్ట్లో ఏదన్నా అయినా కూడా అది పార్టీనే మోసుకుంటుంది, తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా ఏ నాయకుడికి అయినంత భరోసా మా నాయకుడు ఆయనకి ఇచ్చారు. మరి అది నిజంగా దురదృష్టకర సంఘటన. ఆయన పార్టీ విడాలా అన్నటువంటి నిర్ణయం నిజంగా దురదృష్టకర సంఘటన. ఆయన పార్టీలో కొనసాగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్న వాళ్ళల్లో మేము కూడా ఒకరు. ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో. ఇంకోటి కూడా ఆశ్చర్యకరం ఏంటంటే వంగవీటి రంగా గారిని దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలోకి ఆయన వెళ్ళాలా అటువంటి ఆలోచన మరి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయడం తప్పితే ఇంకేం మాట్లాడితే కూడా ఉండదండి. గడ్కరీ ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని రోడ్లను ఈ నేపథ్యంలో పోలవరం ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలని కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మరి మీరు ఎలా చూస్తారు దీనికి సంబంధించి మీ పార్టీ? అంటే ఒక్కటి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏ నిధులు రాలేదు అని అంటది. మరొక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో మేము దాదాపుగా ఏ రాష్ట్రానికి ఇవ్వనంత నేషనల్ హైవేస్ ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చాము, దాదాపు 22,000 కోట్ల పైగా మేము ఇచ్చినాము, ఆ 39 రోడ్లు కూడా సాక్షాధారంగా నేను ఈరోజు ప్రారంభిస్తున్నాను అని చెప్పి గడ్కరీ అంటారు. మరి గ్రామాలలో వేసినటువంటి 24 hours కరెంటు అది మా వాళ్ళు వచ్చింది అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. అదే రకంగా గ్రామాల్లో జరిగేటువంటి సిమెంట్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బీజేపీ ఇచ్చినటువంటిదని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో ఏం చేయలేదంటారు. లోపాయకారిగా వీళ్ళ అండర్స్టాండింగ్తో ప్రజలు రేపు పొద్దున ఎన్నికలలో స్వార్థపూర్వకంగా చేసుకోవటం కోసం ఒకరినొకరు విమర్శలు చేసుకున్నట్టుగా కనిపిస్తోందండి. ఇక్కడ పోలవరం కూడా నిధులన్నింటినీ రిలీజ్ చేయాలని అంటారు. వాళ్ళు ఏ పాటికి అప్పుడు రిలీజ్ చేస్తున్నాం, 1000 కోట్లు ఇస్తున్నాం, పోలవరం పూర్తి బాధ్యత మాదే అని చెప్పి వాళ్ళు అంటారు. మరి వీళ్ళేమో ఆ పోలవరం దగ్గర వారానికి ఒకసారి పోయి పెద్ద కోట్లు ఖర్చు పెట్టి అదేదో రివ్యూ అంటాడు, అడ్డుగోలుగా ఇటుకకు ఒకసారి, లేకపోతే గేటు పెట్టేదానికి ఒకసారి, రాయి పెట్టిన ఒకసారి అని చెప్పి జాతికి అంకితం చేస్తానని చెప్పి ఈయన మాట్లాడుతుంటాడు. వీళ్ళంతా ఒకరికొకరు కలిసి డ్రామాలు తప్పితే ఏం లేదు. మరి చిత్తశుద్ధితో ఆ పోలవరాన్ని ఈ రాష్ట్రానికి అవసరము అని చెప్పి దానికి మొత్తం క్లియరెన్సెస్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే మంచిది. 30 నుంచి 8వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని టీడీపీ క్యాబినెట్లో కూడా డిసైడ్ కావాలి. మరి వైసీపీ చివరి అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా లేదా? అంటే ఒకటండి, అసెంబ్లీ సమావేశాల విషయంలో చాలా క్లారిటీగా ఉంది వైసీపీ. ఈరోజు ఏ ఒక్క వ్యక్తి ప్రజలతో మమేకమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మమేకమైనారో అందరికీ కూడా తెలుసు. మేము అసెంబ్లీ పైన అక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు పైన మాకు గౌరవం లేదు, కానీ చట్టసభ పైన అసెంబ్లీ పైన మాకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఒక్కటే మేము సంవత్సరం క్రింద ఏదైతే మేము అడిగామో, అయ్యా మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా, మన కాన్స్టిట్యూషన్ అటువంటిది మనకు దైవంతో సమానం, ఆ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినటువంటిది పాటించండి, ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా
మా పార్టీలో గెలిచినటువంటి వ్యక్తుల్ని మీరు తీసుకోవటం చట్ట వ్యతిరేకము, అలా తీసుకోవాలనుకుంటే వాళ్ళు రాజీనామాలు చేసి తీసుకోండి, వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వటం దుర్మార్గము అని చెప్పి మేము చెప్పాం. వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి ఒక గంటలోనే హాజరవుతామని చెప్పి ఆ రోజు చెప్తున్నాం, ఈరోజు అదే చెప్తున్నాం. అదే రకంగా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో ప్రకటించినారు కాబట్టి భయపడి 2000 పెన్షన్ పెంచాడు ఈయన. ఈరోజు విభజన చట్టం హామీలు అన్నీ మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాస్తున్నారు రివర్స్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాట శక్తిని మీరు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం వల్లనే ఇవన్నీ కొద్ది గొప్ప ప్రజలకు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ప్రకటిస్తున్నారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అసెంబ్లీకి అన్న అంశం పైన రాజ్యాంగానికి సంబంధించిన దానిపైనే గౌరవం లేనటువంటి ప్రభుత్వము ఇంకా నిజంగా ప్రజలకు ఏం మంచి చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. చాలా మందిలో ఈ ఆలోచన ఉంది, వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు పోలేదంటుంది. మేము అసెంబ్లీ పైన గౌరవం లేకో అసెంబ్లీ పైన చిన్న చూపుతోనే కాదు చేయటం. ఒక రాజ్యాంగానికి సంబంధించిన అంశం కాబట్టి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. కాబట్టి ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటిది ఒక ప్రభుత్వ పెద్దలే ఉల్లంఘిస్తే భవిష్యత్తు తరాలు చాలా నష్టపోతాయని చెప్పి ఆలోచనతో మీరు చర్య చేపట్టినటువంటి ఒక గంటలోనే అసెంబ్లీకి వస్తాము అని చెప్తే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్దాక్ష వైఖరిని మేము ఖండిస్తున్నాం తప్పితే లేకపోతే వేరే ఉద్దేశం కాదు అని చెప్పి ఇక్కడ అందరూ కూడా గ్రహించారు.